ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ ముట్టడి ఉధృతం, పలువురు నాయకుల అరెస్ట్. కార్మిక రంగ సమస్యలు పరిష్కరించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని ఏఐటీయూసీ నెల్లూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ ముట్టడి ఉధృతంగా మారింది. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బారాయుడు, ఏఐటీయూసీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టు చేయడం సిగ్గుచేటు, కార్మికులకు హాని కలిగించే 4 లేబర్ కడుతున్న రద్దు చేయాలి, సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం 2,60,000 రూపాయలు ఇవ్వాలి. 9 మంది ఏఐటీయూసీ నాయకులు అరెస్టు చేసి సొంత పూచీకత్పై విడుదల చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బారాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కోమి నారాయణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ షన్వాజ్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మీరా, ముక్తియర్, మహిళా సంఘం నాయకులు వనజ తదితరులు ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేసాం, ఎన్నో పోరాటాలు చేసాం, ప్రజల కోసం పనిచేసాం. ఇలాంటి నిశ్చయంగా వైఖరి ఇచ్చిన ఈ సీఏ గారిని ఈ రోజే చూస్తున్నాం. 40 సంవత్సరాల జీవితంలో ఎంతో మంది ఈఎస్పీలు సీఏలు మాకు న్యాయం చేసిన సీఏ గారిని ఇదే చూడడం, ఇదే మొట్టమొదటిసారి ప్రొడ్యూసర్గా చేయడం ఈ సీఏ గారు. అసలు ప్రజల కోసం ఒక పగడబందీగా వీళ్ళ లోపలికి పాలించకూడదు అని అన్న దాంట్లో ఒక భయంకరమైన పరిస్థితి వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అది ప్రజల్ని మీరు చట్ట వ్యతిరేక చర్యలు మీరు చేస్తున్నారు కాబట్టి చట్ట పద్ధతిలో నడవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేమేం చేయటం లేదే, మీరు ఈ విధంగా చేయటం సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకోండి, ప్రజల్ని స్వేచ్ఛగా బతకనివ్వండి. కార్మికులు వచ్చింది ఇక్కడికి వాళ్ళకున్న హక్కుల గురించి అడగడానికి ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ ప్రతి ఒక్క జిల్లాలో జరుపుతున్నారు. ఇది స్టేట్ ప్రోగ్రామ్. దీన్ని మేము అందరం కలిసి ఇంత ఎండలో కూడా కార్మికులు అందరి కోసం ఐక్యమై మేము అందరం వస్తే లోపల అధికారులతో మాట్లాడడానికి కూడా వీలు కాకుండా ముందుగానే గేట్ వేసి ఈ పోలీసులందరూ ఇక్కడే అడ్డుకొని మా నాయకుల్ని, మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకుల్ని వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాము.
మేమేం శత్రువులు కాదు వాళ్ళకి, వాళ్ళేం మాకు విరోధులేం కాదు, మేమేం నక్సలైట్లం కాదు గన్నులు పెట్టుకుని వాళ్ళ కాడికి రావడానికి. మాకున్న ఒక చట్టాలు హక్కుల్ని అడగడానికి మేము వచ్చాము. ఇంతమంది పోలీసులు వచ్చారు, ఇంతమంది ఇది అంటున్నారు, ఆడపిల్లల్ని నిల్వని చెప్పేస్తున్నారు, నెలల బిడ్డలను కూడా పాడు చేసి చంపుతున్నారు. అటువంటి వాళ్ళ కోసం బోరు పబ్లిక్ గా ఇప్పుడు ఉండేటటువంటి అధికారులే ఆడవాళ్ళు బట్టలు చింపుతున్నారు, వాళ్ళ ఇళ్లలో దూరి గందరగోళం చేస్తున్నారు. సిగ్గులేదా ఈ ప్రభుత్వానికి అని అడుగుతున్నావు. అటువంటి వాటిని చూడండి, మీరు పెట్టిన పథకాలు ఏ ఇచ్చారు సక్రమంగాని ఈ రోజు మేము అడుగుతున్నాం. ఇక్కడికి వచ్చి మేమేదో ఆందోళన చేస్తూ నలుగురికి ఉపయోగపడే పని చేస్తుంటే మమ్మల్ని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం ఈ సందర్భంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.